సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? 2025 సంవత్సరం ప్రారంభించినప్పుడు మీరు ఎన్నో తీర్మానాలు చేసుకొని డైరీలో కూడా రాసుకున్నారు కదా. రోజుకొచ్చి కనీసం 8 గంటలన్నా ప్రార్థన చేయాలని, అలాగే ఈ సంవత్సరంలోపు బైబిల్ తప్పకుండా చదివి పూర్తి చేయాలని. ఆ తీర్మానాలు ఎంతవరకు వచ్చాయి? ఎంతవరకు ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివారో జనవరి నుంచి నేటి వరకు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. మీ అందరి ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థనలు 6 దినాలు దిగ్విజయంగా బహు ఆశీర్వాదకరంగా వేలాది కొలది ప్రజలకు దీవెన కారణంగా ఈ ప్రార్థనలు ప్రభు మార్చారు. ఈ ప్రార్థనలో మాతో ఏకీభవిస్తూ ప్రార్థనలో పాలిభాగస్తులవుతున్న ప్రతి కుటుంబానికి మా నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. పగలు రాత్రి ప్రత్యక్షంగా మందిరానికి వేల మంది ప్రజలు వచ్చి, అలాగే లైవ్లో అనేక దేశాల నుంచి వేలాది కొలది ప్రజలు మాతో కలిసి ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతున్నందుకు, ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తున్న మీకు మా చేతులు జోడించి వినయ మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థనల 7వ రోజు కదా. మంచిది. 10 గంటలకి ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తాం. ప్రాముఖ్యంగా ఈరోజు రాత్రి మాసాంతర కూటం ఉంటుంది. ప్రతి నెల చివరి రోజు రాత్రి 8 గంటల నుండి మధ్యరాత్రి 12:30 వరకు మాసాంతర కూటం. ఉపవాస ప్రార్థన దినాల్లో మనకు మాసాంతర కూటం వచ్చింది. నా అభ్యర్థన, నా మనవి, ఈ రాత్రి తప్పకుండా మాసాంతర కూటంలో కుటుంబ సమేతంగా మీరందరూ పాలు పంపులు పొందగలరని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మందిరానికి రండి. మందిరంలో మాతో కలిసి ఈ మాసాంతర కూటంలో పాలు పంపులు పొందండి. గడిచిన 7 మాసాలు సజీవులుగా ప్రభు కాచినందుకు మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, అలాగే నూతన మాసం 8వ మాసం దేవుని కృప పొందుకొని మాసపు తొలిటి గడియ దేవుని సన్నిధిలో గడిపి ప్రభు సన్నిధిలో స్తుతించడానికి ఈ చక్కటి కూటం మాసాంతర కూటం ఏర్పాటు చేశాం. తప్పకుండా రండి. దూరదేశాల్లో ఉండేవారు తప్పకుండా లైవ్ చూడండి. మాసాంతర కూటంలో పాల్గొందాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఉపవాస దినాలు కొద్ది దినాలే ఉన్నాయి. ఆల్రెడీ చూస్తూ ఉండగానే 7 దినాలు, ఇది 7వ రోజు కదా, 7 దినాలు ఇంచుమించుగా పూర్తి అయిపోయాయి. ఇంకా 14 రోజులే ఉన్నాయి. ఎంత గంభీరంగా ప్రార్థనలు జరుగుతున్నాయో, వేలాది కొలది ప్రజలు వస్తూ ఉన్నారు. మీరు కూడా తప్పకుండా ఉపవాస ప్రార్థనలకు వచ్చి పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మా ఆహ్వానాన్ని తెలియచేస్తూ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడి ఈ వర్తమానం మీతో పంచుకుంటూ ఉన్నాను. నీవన్ని విషయాల్లో గెలవాలి. ఎందుకు? అన్ని విషయాల్లో నువ్వు గెలవాలి. ఎందుకు? ఆల్రెడీ టైటిల్ మీరు చూసుంటారు కదా. మన తెలుగులో ఒక సామెత ఉంది. మీకు అర్థమయ్యే భాషలో, మన భాషలో చెప్తాను. ఏంటయ్యా సామెత అంటే, గెలిచినోడు గాడిద గురించి చెప్పిన గెలిచినోడు గాడిద గురించి చెప్పిన బహు గొప్పగా ఉంటుందట. ఓడినోడు బైబిల్ గురించి చెప్పిన బూతుగా ఉంటుందట. ఓడినోడు నీతి మాటలు చెప్పిన
మేలుకరమైన మాటలు చెప్పినా ఆ మాటలు విలువలేనివిగా ఉంటాయి అని పెద్దలు చెప్పే సామెత. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు నిజం అని అంటే 100% నిజం కాకపోవచ్చు, కానీ దానిలో కొంత సత్యం ఉంది. గెలిచిన వాడు గాడిద గూర్చి చెప్పినా గొప్పగా ఉంటుంది, ఓడిపోయిన వాడు నీతి చెప్పినా అది బూతుగా ఉంటుంది. దీన్ని దేవుని వాక్యం అంగీకరిస్తుందా అని అంటే కొంతవరకు అంగీకరిస్తుంది. ఎట్లా చెప్తారయ్యా? ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాసింది చూడండి, 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందులో జ్ఞానము గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ భేదవారి జ్ఞానము తృణీకరించబడును, వారి మాటలు ఎవరునూ లక్ష్య పెట్టరు. బలం కంటే జ్ఞానం శ్రేష్టమైందే, కానీ భేదవాడి జ్ఞానం ఎందుకు పనికిరాదు, భేదవాడి జ్ఞానాన్ని ఎవడు లక్ష్య పెట్టడు అంటాడు. విన్నారా? బలం కంటే జ్ఞానం గొప్పదే. విన్నారా? బలం కంటే జ్ఞానం గొప్పదే, కానీ భేదవాడి జ్ఞానాన్ని ఎవరు లక్ష్య పెట్టరో వాడు జ్ఞానపు మాటలు చెప్పినా తృణీకరించబడతారు అంటాడు. అదే బలవంతుడు చెప్తే, బలవంతుడు జ్ఞానాన్ని గురించి చెప్తే ఇట్టే వింటారు. గెలిచినవాడు గాడిదను గూర్చి చెప్పినా గొప్పగా ఎంచుతారు అని విన్నాం కదా. అలాంటిది గెలిచినవాడు అంటే బలవంతుడు జ్ఞానాన్ని గురించి చెప్తే ఇంకెంత అంగీకరిస్తారు? ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? జ్ఞానం మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. దైవజనమా, మన భేద స్థితిలో ఉండి జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తే ఈ సమాజం అంగీకరించట్లా. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. పూర్తి వాక్యం విన్న తర్వాత మీరు అర్థం చేసుకోండి. నువ్వు భిక్షగాడిగా ఉంటా, లేదు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అప్పులు చేసుకొని ఒక ఆయన దగ్గర అప్పు తీసుకున్నావు. అన్యుడు అతను. ఆ అన్యుడి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నావు. 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ అన్యుడికి సువార్త ప్రకటించావు. బాబు, యేసుప్రభుని నమ్ముకోండి, మీకు మేలు కలిగిద్ది, యేసుప్రభుని నమ్ముకోండి అని యేసుప్రభు గుర్చి చెప్పారు. మేలు కలిగిద్దని చెప్పలేవు నువ్వు. ఎందుకు చెప్పలేవు? మరి నీకే మేలు కలిగి ఉంటే వాడి దగ్గరికి అప్పు కిందకి వెళ్ళావు అని అంటాడు కదా, అది చెప్పలేవు. యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం వస్తుంది అని చెప్పావు. వాడు అంటాడు పరలోకంలో ఏముంది అంటారు. అప్పుడు డెఫినెట్గా నువ్వు చెప్తావు, పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలతో పరలోకం కట్టబడింది, అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటాం, అందుకని యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం కలిగిద్ది అని చెప్పావు. ఏంటయ్యా, పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయా? ఏ వీధులు? బంగారు వీధులు ఉన్నాయా? పరలోకంలో బంగారు వీధులు మీకోసం సిద్ధపరిచిన దేవుడు మరి భూలోకంలో మొద్ద అన్నం పెట్టలేడా? మా దగ్గరకు వడ్డీకి రాకుండా చేయలేడా? మీ కుటుంబాలను పోషించలేడా అని ఎగతాళిగా అంటాడా అనడా? తమ్ముడు అంటాడా అనడా? ఇప్పుడు భేదవాడి జ్ఞానం ఏమైపోయింది? వెరితనం అయిపోయింది. తమ్ముళ్ళు, చెల్లెల్లో, ఇది నేను కొత్తగా సేవకొచ్చి ఉద్రేకంతో చెప్పే మాట కాదు, అనుభవంలో నుంచి పుట్టుకొచ్చిన మాట. క్రైస్తవుడు అన్ని రంగాల్లో, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, ఈ కోణం ఆ కోణం అని కాదు, మేలైన ప్రతి విషయంలో క్రైస్తవుడు పరిపక్వత చెందాలి, అన్ని రంగాల్లో ఎదగాలి, అన్ని రంగాల్లో వర్ధిల్లాలి. దట్ ఈస్ పర్ఫెక్షన్, దట్ ఈస్ సంపూర్ణత. ఇప్పుడు ఒక మాట,
మనిషి శరీరపు అవయవాల్లో అన్ని అవయవాలు ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో ఉండాలి, ఎదగాలి. ఇప్పుడు మనిషి శరీరంలో ముక్కు ఒకటి ఇంత లావుండి, విన్నారా? ముక్కు ఒకటి ఇంత లావుండి తతిమ అవయవాలన్నీ మామూలుగా ఉన్నాయి అనుకోండి, ఆ ముక్కుని చూసి ఏమంటారు తెలుసా? గెద్ద ముక్కు అంటారు. ముక్కు ఇంత లావు ఉంది. సరే, ముక్కు మామూలుగానే ఉంది, కళ్ళు బయటకు వచ్చి ఇంత లావు ఉన్నాయి అనుకోండి, కళ్ళు మాత్రం బాగా ఉబ్బినాయి అనుకోండి, ఇంత లావు ఉన్నాయి అనుకోండి, ఏమంటారు? గొడ్లగూబి కళ్ళు అంటారు. విన్నారా? తలకాయ ఇంత లావు ఉండి మనిషి ఇట్లా ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ఎంత బాగుందో రూపం అంటారా? కొంతమంది చూడండి, తలకాయ ఇంతే ఉంటుంది, పొట్ట ఎంత ఉంటుంది. విన్నారా? కొంతమంది ఉంటారు, మెడ ఉందో చూసారా? మెడ 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 కొంగ మెడలాగా ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అన్ని కోణాల్లో అన్ని అవయవాలు సంపూర్ణంగా పరిపక్వత చెందితే సంపూర్ణమైన మనుషుడు అంటారు. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యపరంగా ఎదగాలి, సమాధానపరంగా ఎదగాలి. అన్ని కోణాలలో పరిపూర్ణత సంపాదించేవారిగా ఉండాలి. బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన ఆర్థిక పరిస్థితులు ఆత్మీయ జీవితం మీద కొంత ప్రభావితం చూపిస్తాయి. కొంతమంది అతిగాళ్ళు ఉంటారు, ఆత్మీయత ఉంటే చాలండి, ఆర్థికంగా ఎట్టున్నా పర్వాలేదు, ఆత్మీయంగా ఎదిగితే చాలండి, మనకు ఏమన్నా పర్వాలేదు, ఏమన్నా లేకపోయినా పర్వాలేదు అని అంటారు. అది వినటానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి వర్కౌట్ కాదు. అట్లాగా నేను ఆత్మీయతను తక్కువగా చూస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మో, మీరెంత ఆత్మీయతను ప్రేమిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఆత్మీయతను మరెక్కువగా ప్రేమిస్తా. ఆత్మీయతను మరెక్కువగా ప్రేమిస్తా. ఆత్మీయత, ఈ ఆర్థిక విషయాలు, ఈ విషయాలు అన్ని కోణాల్లో సమపాలనలో క్రైస్తవుడు ఎదగాలి. దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ బ్యాలెన్సింగ్. నేను చదువుకునే రోజుల్లో, అంటే దేవుని దగ్గరికి వచ్చిన కొత్తగా వచ్చిన రోజుల్లో, ఒక అతను పేరు నేను చెప్పలేను, కానీ దేవుడు అంటే మహా గొప్ప ఆసక్తి, బాగా ఆసక్తి. ప్రతి బైబిల్ స్టడీకి వస్తాడు, ప్రతి ఆత్మకూటానికి వస్తాడు, ప్రతి ఆదివారపు ఆరాధనకు వస్తాడు. ఇక మందిరానికి వచ్చాడంటే మందిరాన్ని వదిలిపెట్టాడు, ఎక్కడ సువార్త కూటం జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతాడు. అతను పుస్తకాలతో గడిపింది తక్కువ, చర్చిలో గడిపింది ఎక్కువ. మరలా చెప్తున్నాను, పుస్తకాలతో గడిపింది తక్కువ, చర్చిలో గడిపింది ఎక్కువ. ఇది ఆత్మీయ జీవితానికి మంచిదా కాదా? మంచిదే అని మీరు అంటారు, నేను మంచిదే అంటాను. అయితే జరిగింది ఏంటో తెలుసా? ఆ అబ్బాయితో పాటు చదువుకునేవాళ్ళు, వాడు సినిమాలకు వెళ్ళాడు, షికారులకు వెళ్ళాడు, ఇష్టానుసారంగా తిరిగాడు. అయితే బాగా చదువుకున్నాడు, పుస్తకాలు పురుగుల్లాగా. సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమాకి వెళ్ళాడు, ఆడుకునేటప్పుడు ఆడుకున్నాడు, చదువుకునేటప్పుడు కూడా బాగా చదువుకున్నాడు. చదువు పూర్తయింది. విచిత్రం, వాళ్ళది బీఈడీ పూర్తయింది, టీచర్ ఉద్యోగం కొట్టారు, మంచిగా ఒక టీచర్ మనం పెళ్లి చేసుకున్నారు, నెలకొచ్చి 1,50,000 రూపాయలు సంపాదించే స్థితిమంతులుగా, ఆ రోజుల్లో 1,75,000 సంపాదించే స్థితిమంతులుగా మారిపోయారు. ఇప్పుడు నేను చెప్పే అబ్బాయి ఉన్నాడు కదా, చర్చ్ అన్నాడు, మందిరం అన్నాడు, పరిచర్య అన్నాడు, సువార్త కూటం అన్నాడు. విన్నారా? పుస్తకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాల. డిగ్రీ పూర్తయింది, బీఈడీ రాశాడు, సీట్ రాలా. ఇంకా సీట్ రానప్పుడు టీచర్ ఉద్యోగం ఎక్కడా? డిగ్రీ పూర్తయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చిన్న అకౌంటెంట్గా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశాడు, ఓ 7,000 రూపాయల జీతం. దేవుని దగ్గరికి రాకుండా సినిమాల చుట్టూతో తిరుగుతూ పూల రంగల్లాగా తిరిగే చూసారా, బాగా చదువుకున్నారు చూసారా, వాళ్ళకి 70,000 రూపాయల జీతం. ఈ అబ్బాయికి 7,000 రూపాయల జీతం. ఏం చేశాడో తెలుసా? నేను దేవుడు 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 అని దేవుని దగ్గరికి పరిగెత్తితే ఏమిచ్చాడు దేవుడు నాకు? ఏమిచ్చే దేవుడు నాకు? ప్రార్థన స్వార్థ కొట్టాలని పరిగెత్తే దేవుడు నాకేమిచ్చాడు?
అదిగాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మంచి ఉద్యోగాలు వచ్చినాయి చూడు. దేవుడు దేవుడు అని పరిగెత్తి నాకు దేవుడు ఏం చేశాడు, నేను చర్చికి వెళ్ళను. సంవత్సరంన్నర పాటు ఆ బిడ్డ చర్చికి వెళ్ళాల. సంవత్సరంన్నర పాటు. ఎందుకు చర్చికి వెళ్ళలేదు? దేవుడు నాకేం చేశాడు అన్నాడు. ఆ టైంలో నాకు కనపడితే చెప్పాను, తమ్ముడు తప్పు దేవుంది కాదు, నీది. స్పిరిచువల్ బ్యాలెన్సింగ్. మందిరం, కెరియర్, మందిరం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఆత్మీయుడివే, నీ ఆత్మీయతను పొరపాటున నేను కించపరచను, వేలెత్తి చూపించను. మంచి భక్తిపరుడివి, మంచి ప్రార్థనా పరుడివి, యవనస్తుడంటే నీకులాగా ఉండాలి అన్నట్లుగా స్ఫూర్తిదాయకంగా ఉన్నావు, మంచిదే. ఆ విషయంలో, ఆత్మీయ విషయంలో బాగా ఎదిగావు. కానీ కెరియర్ని బిల్డప్ చేసుకునే విషయంలో ఏమైపోయింది? అదే ఇందాక చెప్పాను, ముక్కు ఒకటి ఇంతలా ఉంటే, నా మాట అర్థమైందా? కళ్ళు ఒకటి ఇంతలా ఉంటే, గొడ్ల గుబి కళ్ళులాగా చీకట్లో చూస్తే భయం అయిపోతుంది. అన్ని సమపాలలో బిడ్లరా, దీన్ని స్పిరిచువల్ బ్యాలెన్సింగ్ ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, బలం కంటే జ్ఞానం శ్రేష్టమైంది. డబ్బు కంటే దేవుడు గొప్పోడే, కెరియర్ కంటే దేవుడు గొప్పోడే. విన్నారా? ధనబలం కంటే దైవబలం గొప్పదే. బలం కంటే జ్ఞానం శ్రేష్టమైందే. ఆ జ్ఞానవంతుడైన యేసయ్యను లోకానికి మనం ఇచ్చేటప్పుడు లోక విషయంలో కూడా మనం బలవంతులుగా ఉండాలి. ఆర్థిక విషయంలో, చదువు విషయంలో, వ్యాపార విషయంలో నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. క్రైస్తవ జనమా, ప్రతి రంగంలో మన చేయి పై చేయిగా ఉండాలి. మన చేయి పై చేయిగా ఉండాలి. క్రైస్తవుడంటే దాసుడురా, లేబరుడురా, కూలీనాలి చేసేవాడురా, మా ఇంట్లో పాచి పని చేసే పనివాళ్ళురా, ఈ ముద్ర చెరిపి వేయబడాలి. విన్నారా? అందుకని చెప్తున్నా, చదువుకునే పిల్లలారా కష్టపడి చదువుకోండి. పుస్తకాల పురుగైపోండి. దేవుని సమయం దేవునికి ఇవ్వండి. ఆ సమయం పూర్తయిన తర్వాత ఫోన్తో ఆడుకోకండి, మొబైల్తో ఆడుకోకండి, వీడియో గేమ్స్తో ఆడుకోకండి. ఒకవేళ మీరు ఆడుకోగలిగితే పుస్తకాలతో ఆడుకోండి. విన్నారా? పుస్తక జ్ఞానం అవసరం. ఎందుకంటే నా ప్రార్థన, రేపు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూసినా, ఒక సెక్రటరీకి వెళ్ళి చూస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ సామ్యుయల్ రాస్ ఆ పేరుండాలి అక్కడ. ప్రిన్సిపల్ సెక్రటరీ డేవిడ్ రాస్ ఆ పేరుండాలి. పలానా ఆఫీసర్, పలానా ఆఫీసులో ఎంఆర్ఓ షారోన్ ఉండాలి. పలానా ఆఫీసులో కలెక్టర్మ షాలేం ఉండాలి. ఏ చిన్న ఆఫీస్ మొదలుకొని పెద్ద ఆఫీస్ వరకు ప్రతి చోట యేసయ్య పిల్లలు. ఒక కలెక్టరు దేవుని గురించి ప్రకటించాడు, ఒక లేబర్ అతను దేవుని గురించి ప్రకటించాడు. ఎవరి మాటలు ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి చూడండి, చెప్పండి మీరు. నేను ఆత్మీయతను కించపరచట్లేదు, అలాగని పేద స్థితిని కించపరచట్లా. నేను పేద స్థితిలో నుంచి వచ్చిన వాడినే. కానీ ఒకటి, అబ్దుల్ కలాం అంటాడు, నీ చరిత్ర, నీ పుట్టుక సాధారణమైనదైనా నీ మరణం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. నేనంట, నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా పేదోడుగా చావద్దు. నువ్వు పుట్టింది లేబరోడు కడుపులోనైనా నీ పిల్లలు లేబరోడు కడుపులో పుట్టకూడదు. వినండి మాట. మన అమ్మా నాన్న లేబరోళ్ళై కూలీనాలి చేసి వాళ్ళకున్న పేద స్థితిని బట్టి తరతరాలు ఆ స్థితిని బట్టి ఒకవేళ మన పేదోళ్ళ కడుపును పుట్టేవేమో, నువ్వు పుట్టింది లేబరోడు కడుపులోనైనా నీ పిల్లలు లేబరోడు కడుపులో పుట్టకూడదు. ఎందుకు ఎన్నో కుటుంబాల్లో లేబర్తనానికి ఎందుకు తరతరాలు 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 ఎందుకో చెప్పమంటారా? చాలా కారణాలు ఉన్నాయి. నంబర్ 1, వ్యసనాలు. కూలి పనికి వెళ్తాడా, సాయంత్రం చొక్కలు వచ్చేసరికల్లా మనోడు చొక్క వేసుకొని ఇంటికి వస్తాడు. కూలి పని చేస్తాడా, 500 రూపాయలు కూలి. సాయంత్రం ఉదయం 7ంటికి వెళ్తే సాయంత్రం 7 దాకా కూలి పని చేస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు సాయంత్రం చొక్కలు వస్తాయి కదా ఆకాశంలో,
అక్కడ సొక్కలు కనపడ్డాయి అంటే వీడు సొక్క వేసుకొని రావాలా, సొక్క వేసుకొని ఇంటికి వచ్చాడా ఇంటి వాళ్ళందరికీ సొక్కలు చూపిస్తాడు. మన వ్యసనాలు కదా మన బ్రతుకులు నాశనం చేస్తుంది, మనకున్న దురలవాట్లు కదా మన బ్రతుకులను లేబర్ రోడ్లాగా చేస్తుంది, మనకున్న వ్యసనం ఈ చెడు అలవాట్లు కదా జీవితకాలం పిల్లలను దరిద్రులుగా చేస్తుంది. క్రైస్తవుడా, నువ్వెక్కడున్న శిరస్సుగా ఉండాలి. నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండి ఒక కలెక్టర్వై, సివిల్ సర్వెంట్వై, ఐపీఎస్ ఆఫీసర్వై, ఓ పోలీస్ స్టేషన్లో సిఐవై, సర్కిల్ ఇన్స్పెక్టర్వై, ఆ ప్రాంతానికి ఓ మంచి స్థితిమంతుడివై యేసును గూర్చి ప్రకటించు. గెలిచినోడు గాడిదను గూర్చినా గొప్పగా ఉంటుందంట నేనంట. అప్పుడు గెలిచినోడు బైబిల్ గూర్చి చెప్తే కోట్ల బ్రతుకులు కట్టబడతాయి, కోట్ల బ్రతుకులు కట్టబడతాయి. విన్నారా ఈ మాట? రెండవది, కష్టపడండి. సోమరితనానికి పొర్రపాటున మీరు చోటివ్వద్దు. మీకు వాక్యం చెప్తున్నాను, నేనున్నాను. కొన్ని సందర్భాల్లో రోజుకొచ్చి 18 గంటలు కష్టపడతా, 18 గంటలు కష్టపడతా, 16 గంటలు కష్టపడతా. ఈరోజు ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య కొన్నిసార్లు మీరు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వింటూ ఉంటాను, కొన్నిసార్లు మీరు నిద్రపోతా వాక్యం చెప్తున్నారన్న యూట్యూబ్ లైవ్లో అన్నాడు. ఎర్లీ మార్నింగ్ మెసేజెస్లో నిద్రపోతా మీరు వాక్యం చెప్పిన మీ మొక్క మీద కనపడిందన్న. ఎందుకో చెప్పంటారా? ఆదివారపు ఆరాధన చూసుకొని నేను ఈ స్థలానికి వచ్చి వాక్యం ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పడానికి వచ్చేసరికి కొన్నిసార్లు 1 గంట 1:30 2 అవుతుంది. ఆ టైము కళ్ళ మీద నిద్ర ఉంటుంది, కానీ ప్రజలకు వాక్యం చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తా, తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, మీ ఎదుట కూర్చొని వాక్యం చెప్తున్న నేను ధనబలం, జనబలం, కులబలం, అందబలం, ఇంక ఏ బలాలు లేవు, ఒకే ఒక్క బలం, దైవ బలం. నేను 2 నమ్ముతా. ఒకటి, నా దేవుణ్ణి నమ్ముతా, ఏ దేవుడు నన్ను పిలిచాడో ఆ దేవుణ్ణి నమ్ముతా. రెండవది దేన్ని నమ్ముతానో తెలుసా? నా కష్టాన్ని నమ్ముతా, నా కష్టాన్ని నమ్ముతా. విన్నారా? రోజుకొచ్చి 16 గంటలు 18 గంటలు నేను కష్టపడతా. కంటారా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో నా ప్రభు దీనికి సాక్షి. కడుపు నిండా దీన్ని ఎన్ని రోజులు అవుతుందో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రారంభించాను. చూశారు కదా, ప్రతిరోజు టయానికి వచ్చి మోకరిస్తాం. ఎందుకు? గుండెలు అవిసేలాగా ఏడుస్తాం. ఎందుకు? ఈనాటి శ్రమ రేపటి సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు. ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. ఏ సోమరిపోతుడిని దేవుడు ఆశీర్వదించిన దాఖలాలు బైబిల్లో లేవో. ఓడిపోయినా పర్వాలా, కష్టజీవిగా బ్రతుకు. అపజయం పొందినా పర్వాలా, శ్రామికుడిగా బ్రతుకు. ఎలీషాని సేవకు పిలవటానికి కారణం ఆయన 12 ఎకరాల ఆసామే. ఆ రోజుల్లో 12 ఎకరాలంటే ఎకరానికి వచ్చి 12 అరకల ఆసామి. 12 అరకలు, ఒక్కొక్క అరకకి 25 ఎకరాలు సమానం అంట. 25 × 12 అంటే ఆల్మోస్ట్ 300 ఎకరాలకు ఆసామి. 300 ఎకరాల ఆసామి ఎలీషా ఆయన సేవకు పిలుద్దామని ఏలియా పొలానికి వచ్చినప్పుడు 300 ఎకరాల ఆసామి. 300 ఎకరాలు కలిగిన ఆయన ఆసామి అందామా, భూస్వామి అందామా? ఏ స్వామి అన్నా సరిపోద్ది, ఆసామి అన్నా సరిపోద్ది, భూస్వామి అన్నా సరిపోద్ది. 300 ఎకరాలకు ఆసామి వాస్తవంగా కూలి వాళ్ళ చేత పని చేపిస్తా ఆ చెట్టు కింద ఉయ్యాల మంచం వేసి ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఉయ్యాల మంచం కట్టి అటు ఇటు జనాలు ఊపుతా ఇసనగరతా ఉంటే గొరకలు పెట్టి నిద్రపోవాలి. ఎలీషా చేయలేదట, 12వ అరకను తను దున్నుతున్నాడట. ఆ కష్టజీవుల్ని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. సేవకు వచ్చేవాళ్ళు కూడా కష్టజీవులుగా ఉండాలి. తిండిబోతులుగా, నిద్రబోతులుగా, సోమరిబోతులుగా ఉండకూడదు. కొంతమంది చూడండి ఏమంటారు తెలుసా? అయ్యా వీడు ఎంత ప్రయత్నం చేసినా చదువులో సరిగ్గా రాణించట్లేదయ్యా, సరిగ్గా చదవట్లేదయ్యా, ఉద్యోగం వీడికి రావట్లేదయ్యా, ఇక ఎందుకు పనికిరాడు కాబట్టి సేవకు తీసుకోండి అయ్యా అంటారు. ఎవరంట సేవ చేసేది? ఎందుకు పనికిరానోడా?
సేవ చేయాల్సింది కష్టజీవులు, చెమటోడ్చే ప్రజలు. విన్నారా? అలా కష్టపడి పొలం దున్నాడు కాబట్టి ఎలీషాని పిలిచాడు. ఎలీషా ఎలాంటి సేవ చేశాడు? ఏలియా చేసిన సేవ కంటే 2 సేవ చేశాడు. బిడ్డలారా, 3వ మాట చెప్తాను. ఎప్పుడు జీవితంలో పొదుపు నేర్చుకోండి. అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం 2 నాశనం అయిపోతాయి. విన్నారా? ఏం చెప్పింది చెప్పండి? అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం 2 పతనం అయిపోతాయి. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు సంపాదించడంతో దశంభాగం తీసి పక్కన పెట్టు. ముందు దేవుని భాగం దశంభాగం తీసి పక్కన పెట్టు. ఓకే, రైట్. ఆదివారం చర్చికి వెళ్ళటానికి ఆ ఛార్జీకి కానీ కృతజ్ఞత కానుక వేయటానికి కానీ ఎంతో 1% 2% పక్కన పెట్టు. 12 10 ఎంతో ప్రక్కన పెట్టేసే. దాంట్లో నిర్దాక్షిణంగా నువ్వు సంపాదించే దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే ఆల్రెడీ 12 రూపాయలు 15 రూపాయలు పోయినాయి. ఇంకెంత ఉంది? నువ్వు సంపాదించినట్లు మినిమం ఒక 25% సేవింగ్ చేయి. విన్నారా? 25% సేవింగ్ చేయి. అంటే 100 రూపాయలు 25% అంటే 25 రూపాయలు సేవింగ్ చేయి. 25% సేవింగ్ చేయి. ఇంకెంత మిగిలింది చెప్పండి? ఇంకెంత మిగిలింది? రైట్. ఆ మిగిలిన దాంట్లో ఇంటి అద్దె కానీ కుటుంబ పోషణ కానీ ఒప్పిడిగా పొదుపుగా బ్రతకటం నేర్చుకో. మనోళ్ళు చాలామందికి అలవాటు ఏంటో తెలుసా? అప్పు చేసైనా పప్పుకూడు తినాలి. అప్పు చేసైనా పప్పుకూడు తినాలి. విజయవాడలో ఒక సామెత ఉందంట, పొలం అమ్మైనా పలావు తినాలి. తూర్పుగోదావరిలో ఇంకో సామెత ఉంది, పుష్టిల తాడమ్మైనా పులస చేప తినాలంట. విన్నారా? అప్పు చేసి పప్పు కూడా నెవర్. ఒక మాట చెప్తాను. మొక్కగా విత్తనం వేశారు. ఆ విత్తనం మొలకెత్తిద్ది. ఆ మొలకెత్తిన మొక్కలో చిగురు కోసుకొని తిన్నారనుకోండి, ఆ మొక్క ఎదగదు. ఆ మొక్కగా ఉన్నప్పుడే తుంచుకొని ఒక కొమ్మేమో మొఖం పొల కోసం, ఇంకో పొల్లేమో కూరలో చింత చిగురు కోసం, ఇట్లా చిన్నదిగా ఉన్నప్పుడు తుంచుతూ ఉన్నాం అనుకో, జీవితంలో ఎదగదు. అది మహావృక్షం అయిన తర్వాత, విన్నారా? అది మహావృక్షం అయిన తర్వాత దాని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవచ్చు, కాయలు కోసుకోవచ్చు. చూడండి, కాయలు కోసుకోవచ్చు, ఆ చిగురు తుంచుకోవచ్చు. ఎంత ఆ చెట్టు తర్వాత వేల చెట్లకు ఆవిర్భావం ఇస్తుంది. తమ్ముళ్ళారా, నేర్చుకోండి, పొదుపు నేర్చుకోండి, కష్టపడి చదువుకోండి, శ్రామికులుగా బతకండి, పొదుపు నేర్చుకోండి. ప్రతి రంగంలో ఏ పని ప్రారంభించినా మొదట దేవుణ్ణి పెట్టుకోండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ప్రతిదినం నిన్న రాత్రి మన వాక్యం విన్నాం కదా, నెహెమ్యా గ్రంథకర్త రాజు నీకేం కావాలంటే వెంటనే ఏం చేశాడు చెప్పాలి? వెంటనే ఏం చేశాడు? వెంటనే ప్రార్థన చేశాడు. తన బ్రతుకులో మొట్టమొదటి ప్రియారిటీ నెహెమ్యా గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడింది, ప్రార్థనతో ముగించబడింది. మొదటి అధ్యాయం ప్రార్థన అయితే 2వ అధ్యాయం ఆ ప్రార్థనకు జవాబు. 1 అధ్యాయం ప్రార్థన అయితే 12 అధ్యాయాల ప్రార్థన జవాబు. ప్రతి రంగంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. రాత్రి మన వాక్యం విన్నాం, దేవునితో మాట్లాడకుండా మనుషునితో మాట్లాడద్దు. మనుషునితో మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ఆ తర్వాత నువ్వు మనుషునితో మాట్లాడు, ఆ తర్వాత నీ కార్యాలు చేయి. ప్రతి రంగంలో శిరస్సుగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఎక్కడ మన ద్వారా దేవుని నామానికి ఎంత అవమానం రాకూడదు.
బలము కంటే జ్ఞానం శ్రేష్టమైందే, బలము కంటే జ్ఞానం శ్రేష్టమైందే. కానీ పేదవాడి జ్ఞానము వెర్రితనంగా ఉంటుంది. మనం బలవంతులం కావాలి, జ్ఞానవంతులం కావాలి, ఆత్మీయులం కావాలి, ఆర్థిక విషయాల్లో ఎదగాలి. అన్ని కోణాల్లో సమపాళ్లలో. కొంతమంది ఉంటారు డబ్బులో ఎదుగుతారు, భక్తి ఉండదు. డబ్బులో ఎదుగుతారు, భక్తి ఉండదు. ఆర్థికంగా ఎదుగుతారు, భక్తి ఉండదు. మరలా అది వెర్రితనమే. భక్తికి భక్తి, ఆర్థికంగా సమపాళ్లలో దేవునిలో మనం ఎదిగేటువంటి వారిగా ఉండాలి. డబ్బు కలిగిన ప్రజలారా మీతో నా మనవి, స్థితిమంతులైన పిల్లలారా మీతో నా మనవి. మందిరానికి ఒక పేదోడు వచ్చాడు. ఆ పేద స్థితిలో ఉన్నవాడు మందిరాన్ని ఊడ్చాడు, మందిరపు బాత్రూములు కడిగాడు. ఓ పేదవాడు బాత్రూములు కడిగి పేదవాడు మందిరాన్ని ఊడ్చాడు. అది ప్రజల మీద ఎక్కువ ప్రభావితం చూపించిద్దా? దీనత్వానికి నువ్వు ఒక ఆఫీసర్ అయ్యండి, మందిరానికి వచ్చి చీపురు కట్టబట్టుకొని మందిరం ఊడ్చావు. దీనత్వం విషయంలో ఇది ఎక్కువ ప్రభావితం చూపించిద్దా? నువ్వు ఆఫీసర్ అయ్యి మందిరానికి వచ్చి కింద కూర్చొని చక్కగా వాక్యం వింటే జనం అనుకుంటారు, ఆయన అమ్మారు అయ్యి చూడరా ఎంత దీనుడిగా ఉన్నాడో, చూసి నేర్చుకోండిరా అని అంటారు. ఒక స్థితిమంతుడి ఇంపాక్ట్ చాలా అధికంగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అందుకని నా పిల్లలారా, ఒక కోణం కాదు, ఇంకో కోణం కాదు, అన్ని కోణాల్లో అబ్రహామును గూర్చి రాసి ఉంటుంది. నా చేతులెత్తి దీవిస్తున్నాను. అబ్రహామును దేవుడైన యెహోవా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహాము మాటకు ఎదురు చెప్పినవాడెవడు? దావీదు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఎదురు చెప్పినవాడెవడు? మనుషుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. అయ్యలారా, మీరు బ్రతికే చోట లోకస్తుల స్టాండర్డ్ కంటే మన నీతి స్టాండర్డ్ అధికంగా ఉండాలి. లోకపు భార్యాభర్తలు ఉన్నారు, కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రైట్, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లాయర్లు చుట్టూతో తిరుగుతారు. క్రైస్తవ భార్యాభర్తలు కూడా కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ ముగింపులో ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, ఎస్ఐ గారు యేసుప్రభుని నమ్ముకోండి అన్నారు. యేసుప్రభుని నమ్ముకుంటే ఏం వస్తుందని అడిగాడు. శాంతి సమాధానాలు వస్తాయి సార్ అన్నారు. అప్పుడు ఎస్ఐ గారు ఏమంటాడు తెలుసా? ఆ శాంతి సమాధానం లేదు, మీరు తీసుకోండిరా బాబు, ఆ యేసుప్రభుని మీరు నమ్ముకున్నారు కదా, మరి శాంతి సమాధానాలు దేవుడు ఇచ్చేవాడైతే మీరెందుకు పోలీస్ స్టేషన్కి వచ్చారు? మీరెందుకు పోలీస్ స్టేషన్ గడప దొక్కారు? దేవుని నామం దూషించబడుతుంది. బిడ్డలారా, బ్రతికే ప్రతి చోట అన్ని కోణాల్లో మనం పరిపక్వత సంపాదించి ఓ సంపూర్ణమైన వ్యక్తులుగా దేవుని ఎదుట బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. బలవంతులం కావాలి, జ్ఞానవంతులం కావాలి. చెప్పండి ఒకసారి. బలవంతులం కావాలి, జ్ఞానవంతులం కావాలి. ఈ రెండు సమపాళల్లో ఉంటే ఈ దేశం యేసయ్య సొంతమైపోద్ది. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, క్రైస్తవుడు అంటే లేబరుడు అనే ముద్ర చిరిపేయబడాలి. కూలీనాలు చేసుకునే పేద బ్రతుకు వాళ్ళది, అది చెరిపివేయబడాలి. వారు మా దగ్గరకు అప్పుల కోసం వచ్చేవాళ్ళు, చెరిపేయబడాలి. అది కదా వారు పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు. అలా ఉండటం తప్పు అని నేను అనను. పేద లాజరు ఉన్నాడు కదా, ఒకవేళ దేవుడు ఆ స్థితి అనుమతిస్తే దాన్ని అంగీకరిద్దాం. కానీ నీ బుద్ధిహీనతను బట్టి, వెర్రితనాన్ని బట్టి, వ్యసనాన్ని బట్టి నీ చేతులారా నీ బ్రతుకును నాశనం చేసుకోవద్దు అనేది నా అభిప్రాయం. బలవంతులుగా ఉందాం, జ్ఞానవంతులుగా ఉందాం. సమపాళ్లలో ఎదిగే కృప దేవుడిచ్చునుగాక. అట్టి కృపతో ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ఈ రాత్రి మాసాంతర కూటంలో కలుసుకుందాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా, మాతో మీరు మాట్లాడారు. అన్ని కోణాల్లో మేము ఎదగాలి. క్రైస్తవుడు అంటే అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. దేవా, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యపరంగా ఎదగాలి, ఆత్మీయపరంగా ఎదగాలి, శాంతి సమాధానాల్లో ఎదగాలి. మేలైన ప్రతి విషయంలో, నీతి విలువల్లో, ప్రతి విషయంలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ వర్ధిల్లునుగాక.
అట్టి కృపతో ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచుదురుగాక. అయా మా దేశంలో కొన్ని చోట్ల క్రైస్తవుడంటే లేబర్ పని చేసేవాడు, ఈ ముద్ర చెరిపేయబడాలయ్యా. అలాగని అందరూ అలా కాదు నాయన. ఎంతోమంది ఘనమైన స్థితిలో ఉన్నారు నాయన. మీరు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచినా దాన్ని బట్టి మీకు స్తోత్రం. బట్ మా బుద్ధిహీనతను బట్టి, మా వెర్రితనాన్ని బట్టి, మా అమాయకత్వాన్ని బట్టి, మా వ్యసనాలను బట్టి మా బ్రతుకులు మేము పాడు చేసుకోకూడదయ్యా. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించుదురుగాక. కష్టపడి చదువుకునే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయుదురుగాక. ఒక్కొక్క బిడ్డను యేసు నామం పేరిట అలాంటి స్థితిలో మీరు లేవనెత్తుదురుగాక. మమ్మల్ని కన్నవాళ్ళు దేన స్థితిలో, లేబర్ స్థితిలో మమ్మల్ని కన్నారేమో నాయనా. మా పిల్లలు మేము లేబర్ స్థితిలో కనకూడదయ్యా. ఓ చక్కటి స్థితి మా పిల్లలకు మేము ఇవ్వాలి. చక్కటి స్టడీ వారికి ఇవ్వాలి. మా శక్తికి మించిన స్థాయిలో వారిని నిలపాలి. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ ప్రత్యక్షత ఒక్కొక్క బిడ్డకు ఇచ్చి ప్రతి క్రైస్తవుడు గెలవాలయ్యా. మీ మహిమ కొరకు గెలవాలి, మీ మహిమ కొరకు గెలవాలి, మీ మహిమ కొరకు గెలవాలి. ఆ రీతిగా ఒక్కొక్క బిడ్డను దీవించి సమస్త ఘనతలు మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఉపవాస ప్రార్థన 10 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి మాసాంతర కూటం కలుసుకుందాం. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.